ఏంటంటే ఆమె ఒకటే అన్నారు, నువ్వు కెప్టెన్ అయ్యాక పో చెప్పాను పో అని అంటావా? పో అనే మాట ఎంతవరకు కరెక్ట్ అంటే అలా కాదని ఏదో చెప్పబోయిందని. ఏదైనప్పటికీ మాట జారితే ఆట జారిపోతుంది, మాట జారొద్దు, అందుకే నీ ఆట జారిపోద్ది, పడిపోద్ది, అతఃపాతాలకి వెళ్ళిపోతావు అంటూ హెచ్చరించారు. నిజమే సార్, సారీ అని చెప్పబోయింది. నువ్వు నాతో మాట్లాడినప్పుడు ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నావు, నేను నీకు అడుగుతున్నప్పుడు నిల్చున్నావు కదా, మామూలుగా ఉన్నావు కదా, అదే మౌనం, అదే సంస్కారం, అదే అంగీకారం అనేది మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అంటూ స్పాట్లో ఆయన ఆమెకు నిలదీసేటప్పటికి ఆమె బిత్తరపోయింది, నిర్ఘాతపోయింది, ఏం అనలేకపోయింది. గట్టిగా ఆమె కూడా నువ్వు అంతగా ఎందుకు ఇది అయిపోతావు, నువ్వు కామ్గా మాట్లాడచ్చు కదా, తన ఒపీనియన్ తను పెట్టింది, నువ్వు ఎందుకు అంత రైజ్ అయిపోతావు? కళ్ళు నెత్తిమెత్తికి ఎక్కాయా లేకపోతే పొగరు తలకెక్కిందా? అది పనికిరాదు, నీ పద్ధతి మార్చుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ లాంగ్వేజ్, నీ బిహేవియర్ మార్చుకో అని చెప్తూ చాలా ఎక్కువగానే క్లాస్ పీకారు తనుజకి. తర్వాత కూడా ఆడియన్స్కి సరిపోతుందా ఇంకేమైనా క్లాస్ పీకాలా అని కూడా అడిగారు ఆడియన్స్కి.